హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇవి కిలో మామిడికాయ ముక్కలండి. కిలో మామిడికాయ ముక్కలకు పావు కేజీ ఉప్పు కలిపాను. ఉప్పు కలిపి నిన్న ఊరబెట్టాను ఫ్రెండ్స్, ఎందుకంటే టైము సరిపోదని నైట్ చేసినుంటే ఇక ఇదైతే కలిపాను ఫ్రెండ్స్. ఏంటంటే ఒక 4 పావుల 2 గ్లాసుల నూనె, 2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూను మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కలిపి పౌడర్ చేసి, పచ్చి వెల్లుల్లి, ఒక చిన్న చాయ్ గ్లాసు కారం, ఇంకా ఇవన్నీ పొడులన్నీ చేసి వెల్లుల్లి వేసి ఇదైతే నేను పోపు పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇందులో ముక్కలు వేసుకుందాం మనం. సూపర్ టేస్టీ మామిడికాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేత వక్కలు పెడతాం కదా, సూపర్ అయిపోతుంది. చూడండి, మీరు కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. లేత వక్కలు ఇప్పుడు బాగా టేస్ట్ ఉంటాయి. సూపర్ టేస్ట్ ఉంటుంది. మంచిగా పప్పు అన్నంలో తినొచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత రెడ్గా ఉందో. ఇట్లా కలిపేసి పెడితే సూపర్ టేస్ట్. ఫ్రెండ్స్, చట్నీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా జ్యూసీగా వాటర్ వచ్చిందో చూడండి. ఇవైతే నేను ఒక రోజు వక్కలు కోసి అలాగే పక్కకు పెట్టేసిన తర్వాత తెల్లారి చట్నీ పెట్టానండి. అయినా కానీ ఎంత మంచిగా జ్యూసీ వాటర్ ఇట్లా తయారైపోయింది. ఈ రోజుకి 3 డేస్ అండి ఇది తయారైపోయి. మొత్తం అయితే కలిపేస్తున్నా. ఇప్పుడు మనం మీ అందరికీ పప్పు వేసి, నెయ్యి వేసి, మామిడికాయ పచ్చడేసి మంచి కొమ్మతో పెడతా ఫ్రెండ్స్. పప్పు అయితే కందిపప్పు టమాటా రెడీ అయిపోయింది. వేడివేడిగా పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, టమాటాలు అన్నీ వేసి మంచిగా నాకు ఇష్టమైనట్టు చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒక వక్క వేసుకుందాం, మామిడికాయ వక్క. అలాగే నెయ్యి కూడా వేసుకుందాం ఫ్రెండ్స్, ఎందుకంటే నెయ్యి కడుపులో మండకుండా ఉంటుంది అన్నమాట. నెయ్యి కూడా వేసుకుందాం. వేసుకొని ఇక నేను చూడండి ఎంత బాగుంటుందో. సూపర్ అండి, సూపర్. మీరు కూడా ఇలా ట్రై చేయండి, ఎంత సూపర్గా ఉంటుందో. తినేద్దామా ఇక. సూపర్ టేస్టీ మామిడికాయ కొత్త పచ్చడితోని లొట్టలు వేసుకుంటూ తినేద్దాం ఫ్రెండ్స్. ఉంటాను.